మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చికెన్ ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 100 గ్రాములు, ఉడికించిన బంగాళదుంపలు 2, తాలింపు దినుసులు 2 టీ స్పూన్లు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. బంగాళదుంపలను ముందుగా ఉడికించి ఉంచుకోవాలి. పై ఆయిల్ వేడి చేసి పోపు దినుసులు వేసి వేయించుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి, కట్ చేసిన పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇలా ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మన చిన్న ముక్కలుగా కట్ చేసిన చికెన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇవి నూనెలో వేగాయి కాబట్టి చికెన్ ఫ్రై దాదాపు రెడీ అయినట్టే. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుదాం. ఇది చికెన్కి పట్టేలా 1 నిమిషం కలిపితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పడుతుంది. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి కట్ చేసిన బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి 1 నిమిషం మూత పెడదాం. ఒకసారి కలుపుదాం. 1 నిమిషం ఇలా కలిపిన తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం కూడా వేసి మరొక నిమిషం కలుపుదాం. ఉప్పు కారం బంగాళదుంప చికెన్కి పడుతుంది. ఇలా వేగిన చికెన్ ఆలు ఫ్రైలో కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వేగిన చికెన్ ఆలు ఫ్రైని ఓ బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని చికెన్ ఆలు ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.